ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సీమంతో అయింది కదా, మాతో తీసుకెళ్ళాలి. అది సాంప్రదాయం. అమ్మా, నేను రాను. పిల్లివారింట్లోనే ఉంటాను. ఏంటండి ఇలా అంటోంది? అమ్మా, సంపంగి లాంటి దెయ్యం ఉన్న ఇంట్లో నీలాంటి దేవతలు ఉండకూడదమ్మా. మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఎలా ఉన్నావో, ఆ సంపంగి నీకేం ఆపద తలపెట్టిందోనని భయపడుతూ బతకాల్సి వస్తుందమ్మా. కోమలిని ఇక్కడే ఉండనివ్వండి. నాన్న, ఇక్కడ నాకు 3 అక్కలున్నారు. నేనెందుకు భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి? నేను పిల్లివారింటిని వదిలిరాను. ఇలా వాదించు కోమలి. సీమంతం జరిగాక పుట్టింటికి వెళ్ళడం ఆచారం. అదీకాక కూతుర్ని పురుటికి పుట్టింటికి తీసుకురాలేదని అడిగితే నలుగురికి మేమేం చెప్పాలి? అమ్మా కోమలి, మొదటి పురుడు కదా, పుట్టింటి వాళ్లే చెయ్యాలమ్మా. అందుకని మాతో రామ్మా. ధర్మేష్ బాబు గారు, మీరేం మాట్లాడరండి. నేను పిల్లివారింట్లోనే ఉంటాను. మా కోమలి రాదని చెప్పండి. అత్తయ్య, పాపం కోమలి ఆశపడుతుంది కదా. ఏంటండి వీళ్ళు? పుట్టింటిని మరిపించేంత ప్రేమగా చూసుకునే పిల్లివారింటి నుంచి ఏ ఆడపిల్లైనా అంత తేలిగ్గా వస్తుందా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని పిల్లివారింటికి కోడళ్లు కారు. ఆ పుణ్యం మన కూతుళ్ళకి దక్కింది. దానికి సంతోషించండి. తన్మేషన్నా, కోమలి వాళ్ళ ఇంటికి వెళ్తానంటుందా? కుదరదని చెప్పండి. నేనేమైనా తప్పుగా మాట్లాడాను వదినా? కరెక్ట్ గానే అన్నారు మరిది గారు, కాకపోతే కొంచెం లేట్. ఇది కొంచెం లేటా? ఛాయాదేవి అక్క చెప్పింది కూడా నిజమే. నేను మీకంటే కోమల్ని బాగా చూసుకోగలనా? డియర్, తమరేమంటారు? నన్నుడుతో డార్లింగ్, నీ మాటే నా మాట అని తెలుసు కదా. అమ్మ కోమలి, చెప్పింది గుర్తుందిగా? సీమంతం తర్వాత కూడా గాజులుంచుకోవాలి. అవును, కనీసం 5 గాజులన్నా ఉంచుకోవాలి అని అంటారు. సరే సరే, పదండి వెడదాం. అమ్మ కోమలి, జాగ్రత్త తల్లి. టైంకి తింటూ ఉండు. మీరేం దిగులు పడకండి పిన్ని. కోమలిని మేం చూసుకుంటాం కదా. అమ్మా రోషిణి, నీకు కూడా అదే చెప్తున్నాను. జాగ్రత్త. అలాగే. కోమలిని బాగా చూసుకుంటారుగా? ఎవరింటికి వచ్చి ఏం చెప్తున్నావు రోజా? వాళ్ళు బాగానే చూసుకుంటారు. మనం వెళ్దాం పదా. సురేశ్వరుడు గారు, మేము వెళ్ళొస్తాం. ఆ ధర్మేష్, జాగ్రత్త, వెళ్ళొస్తాం. సరే మా ఆయన. అంకుల్, సంపంగి నాకొద్దు. తనని మీతో తీసుకుపోండి. ఐ హేట్ సంపంగి. ఇప్పుడే మీతో పాటు తీసుకుపోండి.